వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏపీ ఉద్యోగుల పెండింగ్ బకాయిలకి 203 కోట్ల రూపాయలు విడుదల, మిగిలినవి త్వరలో విడుదల చేస్తాం. అయినా చర్చలు విఫలం. ఆ వివరాలేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే మరోమారు చర్చలు విఫలం. ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేసిన నెట్వర్క్ ఆసుపత్రులు. నెట్వర్క్ ఆసుపత్రులకు నిధులు విడుదల చేసినట్లు ఆరోగ్యశ్రీ వెల్లడించింది. ఆరోగ్యశ్రీ సీఈఓ ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులు జరిపిన చర్చలు మరోమారు విఫలమయ్యాయి అని ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ తెలిపింది. బుధవారం సాయంత్రం 3 గంటల నుంచి 4 గంటల వరకు జూమ్ యాప్ ద్వారా ప్రభుత్వంతో చర్చలు జరిగాయి. రెండోసారి జరిపిన ఈ చర్చలు కూడా అసంపూర్తిగా మిగిలాయి. ఆరోగ్యశ్రీ ట్రస్టుకు చెల్లించాల్సినటువంటి 203 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని తెలిపారు. మరోవైపు 800 కోట్ల రూపాయల బకాయిలను విడుదల చేయాలని నెట్వర్క్ ఆసుపత్రులు కోరాయి. మొత్తం 1500 కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. నిధులు మంజూరు చేసే వరకు ప్రైవేటు నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవల బంద్ కొనసాగిస్తున్నట్లు అసోసియేషన్ తెలిపింది. మరోవైపు తాము 203 కోట్ల రూపాయల బకాయిల్ని విడుదల చేసినట్టు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ తెలిపారు. మిగిలిన బకాయిలను కూడా త్వరలోనే విడుదల చేస్తాము అన్నారు. కాబట్టి రోగులకు ఆరోగ్యశ్రీ సేవలు అందేలా చూడాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించామని ఈ విధంగా అయితే తెలియజేశారు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఆరోగ్యశ్రీ ట్రస్ట్కి అయితే 203 కోట్ల రూపాయలు విడుదల చేశామని తెలియజేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.